సో హాయ్ గైస్, విష్ణు గారు అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. అన్న 9 ఎకరాల ట్యాంకులో కేజీలు చేయాలంటే ఎంత నెంబర్ వేయాలి, ఏ సైజు పిల్ల వేయాలి అని అయితే అడగడం అయితే జరిగిందండి. సో విష్ణు గారు మీరు ఒక పని చేయండి అండి. 9 ఎకరాల ట్యాంక్ ఒకటే కాబట్టి కేజీలు చేయాలంటే వెరీ సూటబుల్. శీలావతి, రాగండి, కట్ల అయితే చేపలు అయితే మీరు ఏ చేప వేద్దాం అనేది కింద మెన్షన్ చేయలేదు కాబట్టి నేను 2 రకాల చేపలు అయితే చెప్తాను. ఒకటి పంగాస్ వేద్దాం అనుకుంటే ఎకరానికి వచ్చేసరికి 10,000 నెంబర్ వరకు వేసుకోవచ్చు. అది పంగాస్ లిమిట్. ఒక ఎకరానికి 10,000 అంటే 9 ఎకరాల మీద 90,000 నెంబర్ అయితే వేసుకోవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. అది పంగాస్కి నేను మేపగలను, ఎంత మేత అయితే పెట్టుబడి అయితే పెట్టగలను. సో ప్రజెంట్ పంగాస్కి అయితే ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. అంత నెంబర్ వరకు, అంత డెన్సిటీ వరకు వేసుకోవచ్చు. 10,000 నుంచి 15,000 దాకా కూడా వేస్తారు. సో పెద్ద చెరువు కాబట్టి ఎకరానికి 10,000 వేయండి. గ్రోత్లు కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. ఇది పంగాస్ అయితే. మీరు కింద చేప మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ చేప కూడా చెప్పాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి రాగండి, కట్ల అయితే ఎకరానికి వచ్చేసరికి 2,500 వరకు నెంబర్ అయితే వేసుకోవాలి. ఒక ఎకరానికి 2,500 నెంబర్ వేసింది, లేదా 2,200 వరకు వేసుకోండి. మీరు ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. నెక్స్ట్ ఇంకో విషయం, ఎకరాలో వచ్చేసరికి డెన్సిటీ మనం కేజీలు చేసేటప్పుడు శీలావతి, కట్ల అయితే 2 చేపలు అయితే కంపల్సరీగా ఇవ్వాలి. మిగిలింది ఏది అడగదు, శీలావతి, కట్ల అయితే అడుగుతాడు కంపల్సరీగా. అందుకే మీరు 1000 నెంబర్కి 100 కట్ల మ్యాండరేటరీ కంపల్సరీగా మీరు నెంబర్ అయితే ఇవ్వాల్సిందే. అందుకే మీరు 4 అంగుళాలు 5 అంగుళాలు సైజ్ వేసుకున్నారనుకోండి పిల్ల, సంవత్సరం పడద్ది. 100% సంవత్సరం పట్టేస్తుంది మీకు. అంత పెద్ద చెరువు ట్యాంక్ అయినా సరే పడద్దా అని అంటే ఖచ్చితంగా పడద్దండి. 1 ఇయర్ అయితే కల్చర్. అది తెల్ల చేప కల్చరు అసలు ఈజీ కాదు. ఏ చేప అయినా కల్చర్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా 1 సంవత్సరం పాటు టైం అయితే పడద్ది. వీళ్ళందరూ చెప్తారు 8 నెలలు, 10 నెలలు, 9 నెలలు అని అంటారు. కానీ అవన్నీ సాధ్యం కాని మాటలు అవి. పాత పిల్లలు వేసుకున్నా సరే కంపల్సరీగా 1 ఇయర్ పట్టేస్తుంది. అది మాత్రం డ్యామ్ షూర్ పక్కా. ఎందుకంటే మనం కొంచెం డెన్సిటీ మేపుతాం కాబట్టి, హై డెన్సిటీ మేపుతాం. హై డెన్సిటీ మేకపోతే మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే లీజులు కానీ అవి కానీ ఇవన్నీ మైండ్లో పెట్టుకుని మనం అయితే పిల్లలు అయితే వేసుకుంటాం కాబట్టి. ఒక ఎకరానికి వచ్చేసరికి కొన్ని చోట్ల 60,000, 70,000, 80,000 కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు సిచ్యువేషన్లో మనం నెంబర్ తక్కువ వేస్తే ఈ లీజులే కట్టాలా, అయ్యే కట్టాలా ఒకసారి ఆలోచించండి. సో అందుకనే మనం కంపల్సరీగా మనం అయితే 2,500 వరకు నెంబర్ అయితే వేసుకుంటాం. మ్యాండరేటరీ 1000 చేప పిల్లకి 100 కట్ల కంపల్సరీగా ఇవ్వాల్సిందే. టన్నేజ్ విషయంలో వచ్చేసరికి మనం కంపల్సరీగా బళ్ళు తీయాలి. 9 ఎకరాలు వచ్చేసి ఆల్రెడీ 2-3 సార్లు చెప్తున్నట్టు ఒక బండి అయితేనే మనకు ఫుల్ రేట్ వస్తుంది. సో మంచి రేట్ అయితే ఉంటుంది. 4-5 అంగుళాల చేపలు అయితే మీరు వేసుకోండి, మీకు మంచి సూటబుల్ అయితే ఉంటుంది. లేదు నేను కొంచెం పెట్టుబడి పెట్టగలనన్నా, కొంచెం పెట్టుబడి పెట్టినా పర్లేదు, మనకి ఇంకొంచెం త్వరగా రావాలి, ఒక 7-8 నెలలకి రావాలంటే 0 పాయింట్ వేసుకోండి. సజెషన్ ఇది నా బెస్ట్ సజెషన్. ఏంటంటే కేజీకి 5-6 తూగే చేపలు వేసుకోండి. ఒక కేజీకి వచ్చేసరికి 5-6 చేపలు దూకుతాయండి. 0 పాయింట్ అంటారు దాన్ని. సో 0 పాయింట్ కనుక మీరు వేసుకునే లెక్క అయితే ఒక 8 నెలలకు వచ్చేస్తుంది. 8 నెలలు వచ్చేసరికి మనకి కేజీన్నరలు అవ్వాలి కంపల్సరీగా. తెల్ల చేప ఎప్పుడైనా సరే కేజీలు పడితే ఏం మిగలదు. కేజీన్నరలు తీస్తేనే మనకి ఏమైనా కొంచెం రూపాయి ప్రాఫిట్ అయితే కనిపించడం జరుగుతుంది. సో డెఫినెట్గా మీకు కేజీన్నరలకి అయితే మనం తీయాలి కాబట్టి 0 పాయింట్ అయితే వేసుకోండి. 0 పాయింట్లో కూడా మ్యాండరేటరీగానే ఇస్తాడు. కట్లా వచ్చేసరికి 1000 చేపలకి 100 కట్ల కంపల్సరీగా ఇస్తాడు. ఓకేనా, అవి కంపల్సరీగా మీరు తీసుకోండి. సో ఇలా ఈ 2 మిక్సింగ్ అయితే కంపల్సరీ వేసుకోండి. ఈ గడ్డి చేప అయ్యి అంటారా, ఏదైనా కుదిరితే 50-100 వేసుకుంటే వాటిని రైతు కూడా అడగడు, పట్టేవాడు కూడా అడగడు. దానివల్ల మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ 2 మిక్సింగ్ అయితే నెంబర్ వేసుకోండి. ఇక ఫీడు, కన్జంప్షన్ ఇవన్నీ ఇక తర్వాత ఎక్సెట్రా వాటి గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ చేస్తాను రెగ్యులర్గా. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని నేను వీడియో రూపంలో చేస్తాను. 10 మందికి ఉపయోగపడతాయి. సో దానికోసమే. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల చేపలు అయితే అవైలబిలిటీగా ఉందండి. పాత పిల్ల అయితే ఉంది. కంపల్సరీగా పాత పిల్ల, డ్యామ్ షూర్గా పాత పిల్ల మన దగ్గర అవైలబిలిటీగా ఉంది. ఎందుకంటే మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి. ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ అయితే మీరు చూసి నా దగ్గర చేపలు అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటేనండి డబ్బులు తీసి ఇచ్చి నా దగ్గర చేపలు పట్టుకెళ్ళిన అతను అబద్ధం చెప్పడు. అవును కదా. ఎందుకంటే మన ఛానల్లో రివ్యూస్ చూడండి. ఫస్ట్ నెంబర్ కానీ నెంబర్ డ్యామ్ షూర్గా వస్తుంది. మీరు 3,000 నెంబర్ వేస్తే 3,200 దాకా రావచ్చు. లేదా మీరు వేసిన 3,000 నెంబర్కి 3,000 నెంబర్ వస్తుంది. ఇది మాత్రం నేను పక్కా అయితే నేను చెప్పగలండి. ఎందుకంటే ఒకసారి వేసుకెళ్ళిన కస్టమర్ రెండోసారి కూడా మన దగ్గరికే రావాలి. ఆ ఉద్దేశంతోనే నేను చేపల నెంబర్ కరెక్ట్గా వస్తుంది మన దగ్గర. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆల్రెడీ ఒకసారి వచ్చిన కస్టమర్ రెండోసారి కూడా చేపలు వేసుకెళ్ళి ఆ వీడియో కూడా మీకు పెట్టాను. ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరేనండి. ఎందుకంటే ఇప్పుడు పాత వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళందరికీ ఏంటంటే కొన్ని వీడియోస్ నేను పెట్టాను కాబట్టి అవన్నీ ఆ నెంబర్ డెన్సిటీ డ్యూరేషన్ ఉంటుంది. చెరువు కల్చర్ అవుతాయి, డ్యూరేషన్ ఉంటుంది. ఆ డ్యూరేషన్ అవుట్ పీరియడ్ అయితే ఉంటుంది కదా కంపల్సరీగా. ఆ డ్యూరేషన్ అయిన తర్వాత మళ్ళీ మన దగ్గరికే వస్తారండి. ఎందుకంటే నేను ఆ కాల్స్ కానీ అవి కానీ నేను వాళ్ళతో రెగ్యులర్గా మధ్యలో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమన్నా నేనైతే ఆన్సర్ చేస్తాను. లవ్ యూ గైస్, బాయ్ బాయ్, టాటా.